కారు టైరు గాలి లీక్ అవుతుంది. గాలి తగ్గిందని మొత్తం ప్యాచ్ మొత్తం చెక్ చేస్తే ఇక్కడ లైట్గా లీక్ ఉంది. లైట్ లీకు. ఈ లీక్ ఎలా కనిపెట్టచ్చు అంటే నీట్గా దీంట్లో సర్ఫ్ వాటర్ వేస్తే ఇక్కడ చెక్ చేస్తే బుడకల కింద ఇక్కడే వస్తుందన్నమాట. లైట్ లీక్ ఉంది. సరే లీక్ ఉంది కదా అని చెప్పి పైన కొట్టమన్నారు సార్. కొట్టడం కుదరదు సార్, లోపల చిన్న ప్రాబ్లం ఉంటుంది, దాన్ని క్లియర్ చేస్తాను కానీ రూట్ క్లియర్ అవ్వదని చెప్పాను. సరే అన్నారు. ఓపెన్ చేద్దాం, టైర్ ఎలా ఉందో చూద్దాం. లోపల టైర్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసి ముందు ఇలా కొంచెం లైట్గా సోప్ వాటర్ రాసుకుంటే గమ్ని ఎజ్జి ఏమి పైన పప్పు ఉడకుండా గాలి తగ్గడానికి కారణం వచ్చేసి ఇదే. ఈ తుప్పు పట్టేయడం వల్ల ఈ డిస్క్కి తుప్పుకి టైర్కి మయ్యాన్ని పట్టేద్ది. తుప్పు పట్టేసిన తర్వాత గ్యాప్ పెడితే వేస్తామంట. ఆ గ్యాప్ నుంచి గాలి వచ్చేద్ది. గాలి వస్తే పెద్ద పెద్ద ప్లేస్లు అవసరం లేదు, జస్ట్ చిన్న తారింటికి అంత ఖాళీ ఉన్న గాలి వచ్చేద్దన్నమాట. ఎందుకంటే డిస్క్ అన్నది అసలు తుప్పు పట్టదు. ఇక్కడ కూడా ఇక్కడ తుప్పు పట్టేసింది, ఇక్కడ కూడా తుప్పు ఉంది. గాలి ఇది గాలికి అయ్యేది ఈ ఏరియాలోంచి. చూద్దాం డిస్క్ ఎలా ఉందో. గాలి ఇక్కడి నుంచి లీక్ అయింది. ఇక్కడ మార్క్ చేసుకున్నాం చూడండి. చూడు ఇక్కడ తుప్పు పట్టి తినేసింది మొత్తం. ఈ ఏరియా మొత్తం తినేసింది అన్నమాట. ఇది తినేయడం వల్ల గాలి బయటకు వచ్చేస్తుంది ఇది. సో దీన్ని పేపర్ కొట్టి పెయింట్ వేస్తే నీట్గా మళ్ళీ సెట్ అయిపోద్ది ఇది. అంతేకాని దీనికి చూపేమి వేసుకోవసరం లేదు. ఇది ఇక్కడ ఎలాగో చూసాం అంత నీట్గా ఉండాలన్నమాట. ఇంత ప్లెయిన్గా నీట్గా ఉండాలి. గరిగి గజ్జి గీతలు ఉంటే గాలి బయటకు వచ్చేది మళ్ళీ. ఇక్కడ రావడానికి ఇక్కడ గాలి తగ్గడానికి మెయిన్ కారణం ఇదే, ఈ తుప్పు వల్ల గాలి తగ్గిపోయింది అన్నమాట. ఇక్కడ లైట్గా చూడు పట్టేసి ఉంది ఏరియా అంతా. ఇక్కడ అంతే ఇలా 3-4 దుక్కులు పట్టేసింది. అది పేపర్ కొట్టి పెయింట్ అయితే క్లియర్ అయిపోద్ది.